అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరికొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు రాజకీయ పార్టీలు ఎంతో వ్యూహాత్మకంగా సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి కూడా డీఎంకేతో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అందులో భాగంగానే డీఎంకేతో సీట్ల పంపకాలపై కాంగ్రెస్ ఓ ప్యానెల్ను ఏర్పాటు చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ గురించి ఇటీవల వచ్చిన ఊహాగానాలకు చెక్ పెట్టినట్లయింది. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2026 ప్రథమార్థంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల పోరులో సత్తా చాటేందుకు తమిళనాడులోని రాజకీయ పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే పార్టీల మధ్య పొత్తులపై చర్చలు మొదలయ్యాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను సాధించడమే లక్ష్యంగా ఇండి కూటమి దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులోని అధికార డీఎంకేతో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. డీఎంకేతో సీట్ల పంపకాలపై చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ పార్టీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో తమిళనాట విజయ్ తమిళగ వెట్రి కజగం పార్టీతో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుంటుందని వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టినట్లయింది. తమిళనాడులోని అధికార డీఎంకేతో చర్చలు జరపడానికి నియమించిన కమిటీలో కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా 5 సభ్యులున్నారని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె సెల్వ పెరుంతగై తెలిపారు. ఈ బృందానికి తమిళనాడు, పుదుచ్చేరి పార్టీ ఇన్ఛార్జ్ నాయకత్వం వహిస్తారని సెల్వ పెరుంతగై వెల్లడించారు. మరోవైపు ఈ కమిటీ ఏర్పాటును కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం స్వాగతించారు. ఇది కూటమి ఐక్యతను బలపరుస్తుందని పేర్కొన్న చిదంబరం పొత్తుపై వస్తున్న వార్తలకు చెక్ పెడుతుందని ఎక్స్లో పోస్టు చేశారు. చిదంబరం వ్యాఖ్యలకు కారణం లేకపోలేదు. గత కొన్ని రోజులుగా టీవీకేతో పొత్తు కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా డీఎంకేతో సీట్ల పంపకాల కోసం కాంగ్రెస్ ఓ ప్యానెల్ను ఏర్పాటు చేయడంతో ఈ ఊహాగానాలకు తెరపడిందనేది చిదంబరం వ్యాఖ్యల సారాంశం. ఇప్పుడు డీఎంకేతో సీట్ల పంపకాలకు సంబంధించిన అంశంపై కాంగ్రెస్ ప్యానెల్ చర్చలు జరపనుంది. వాస్తవానికి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే కాంగ్రెస్ కూటమికి సంబంధించి గందరగోళం నెలకొంది. విజయ్కు చెందిన టీవీకేతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవచ్చనే ఊహాగానాలపై ఇండి కూటమిలోని అధికార డీఎంకే వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో డీఎంకేకు క్లారిటీ ఇచ్చేందుకే కాంగ్రెస్ ప్యానెల్ ఏర్పాటు ప్రకటనను చేసినట్లు తెలుస్తోంది. నిజానికి చాలా రోజులుగా కాంగ్రెస్ టీవీకే పొత్తుపై వార్తలొస్తున్నాయి. అయితే ఈ విషయంపై డీఎంకే బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదే సమయంలో డీఎంకేకు చెందిన కీలక నేత ఒకరు కాంగ్రెస్ టీవీకే పొత్తుపై వస్తున్న వార్తలను ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఊహాగానాలు కూటమిలో అనవసరమైన అనిశ్చితిని సృష్టిస్తున్నాయని డీఎంకే సీనియర్ నేత కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రచారం ఇండి కూటమిని బలహీనపరుస్తున్నాయని గుర్తించిన కాంగ్రెస్ ఆ ఊహాగానాలకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ డీఎంకే కార్యకర్తల్లో ఉన్న గందరగోళాన్ని తొలగించేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ కమిటీ ఏర్పాటు ద్వారా ఇండి కూటమి లక్ష్యం చెక్కు చెదరకుండా ఉంటుందని కాంగ్రెస్ అభిప్రాయపడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2014లో మినహా 2004 నుంచి కాంగ్రెస్ డీఎంకే కలిసి పోటీ చేస్తున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రమే డీఎంకే ఒంటరిగా పోటీ చేసింది. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న సీట్ల సంఖ్య తగ్గుతూ వస్తున్నాయి. 2006 ఎన్నికల్లో 48 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ 2011కు 63 స్థానాలకు పెంచింది. అయితే 2G స్పెక్ట్రమ్ కుంభకోణం వెలుగులోకి రావడంతో 2016 ఎన్నికల్లో పోటీ చేసిన స్థానాల సంఖ్య 41 స్థానాలకు తగ్గింది. 2021లో 25 సీట్లకు తగ్గింది. ఇప్పటి వరకు తమిళనాడులో కాంగ్రెస్ చరిత్రలో పోటీ చేసిన అత్యల్ప స్థానాలు ఇదే. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి 17 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే ఈసారి కాంగ్రెస్కు డీఎంకే ఎన్ని స్థానాలను కేటాయిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవ ప్రదర్శన చేసింది. ఈ ప్రభావం కూడా తమిళనాడులో కాంగ్రెస్కు కేటాయించే సీట్లపై కనిపించే అవకాశం ఉంటుందా, లేక తమిళనాడులో గత ఎన్నికల్లో సాధించిన సీట్ల ఆధారంగానే ఈసారి కాంగ్రెస్కు సీట్లు కేటాయిస్తారా అన్నది చూడాలి. తమిళనాడులో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు పొత్తులపై చర్చలను ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో డీఎంకేతో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే డీఎంకేతో సీట్ల పంపకాలపై చర్చలు జరిపేందుకు కాంగ్రెస్ ఓ ప్యానెల్ను ఏర్పాటు చేయడంతో ఈసారి కాంగ్రెస్కు ఏ మేరకు సీట్లు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది.